సట్టికూటపేత కథ అంటే జ్ఞానాన్ని తప్పుగా వాడితే ఏం జరుగుతుందో చెప్పే కథ గురించి ఇప్పుడు క్విక్గా చూద్దాం. ఇది ఒక బౌద్ధ కథన్మాట. సట్టికూటపేత అని ఒక దెయ్యం. పాపం అతని తలమీద ఎప్పుడూ 60,000 సుత్తులతో దెబ్బలు పడుతూనే ఉంటాయట. ఎందుకంటే తెలివి ఉంది కాని దాన్ని ఎలా వాడాలో తెలియకపోతే చాలా ఘోరమైన కష్టాలు వస్తాయి అని ఈ కథ మనకు చెప్తుంది. మహామొగ్గల్లానుడు అనే గొప్ప శిష్యుడు ఈ దెయ్యాన్ని చూసినప్పుడే ఈ స్టోరీ బయటికొచ్చింది. సరే, మొదటిగా అసలు కథ ఎలా మొదలైందంటే, బెనారస్లో ఒక కుంటి వ్యక్తికుండేవాడు. భలే టాలెంట్ ఉందతనికి. వడిసెలతో రాళ్లు విసిరి చెట్ల ఆకుల్ని, ఏనుగులు, గుర్రాల బొమ్మల్లా కత్తిరించేవాడు. రాజుగారు చూసి వావ్ అనుకుని బోలెడు బహుమతులు, కొన్ని ఊళ్ళు కూడా ఇచ్చేశాడు. ఇది చూసి ఇంకో వ్యక్తికి భలే కుళ్ళొచ్చేసింది. తను కూడా ఇలాగే డబ్బు సంపాదించాలని ఆ విద్య నేర్చుకున్నాడు. ఇక రెండోదిగా ఆ నేర్చుకున్న స్కిల్ని ఎలా మిస్యూజ్ చేశాడో చూడండి. తన నేర్పుని టెస్ట్ చేసుకోవాలనుకున్నాడు. అప్పుడే సునేత్తా అనే ఒక ప్రత్యేక బుద్ధుడు, అంటే ఎవరి సహాయం లేకుండా స్వంతగా జ్ఞానోదయం పొందిన వ్యక్తి భిక్ష కోసం వస్తుంటే చూశాడు. అయ్యో, ఇతన్ని అడిగేవాళ్లే లేరు, కొట్టినా ఏమీ కాదులే అనుకుని ఏం చేశాడో తెలుసా? ఒక చిన్న రాయిని వడిసెలతో విసిరి ఆ బుద్ధుడు కుడి చెవిలోంచి ఎడమ చెవిలోకి దూసుకెళ్లేలా కొట్టాడు. పాపం ఆ దెబ్బకు ఆయన తన ఆశ్రమానికి వెళ్లి పరినిబ్బాణం చెందారు, అంటే శరీరాన్ని వదిలేశారు. చివరిగా దాని పర్యవసానం మనకు పాఠమేంటంటే, ఈ ఘోరం చూసి జనాలు ఊరుకుంటారా? అతన్ని అక్కడికక్కడే కొట్టి చంపేశారు. దాంతో అతను నేరుగా అవీచి అనే మహానరకంలో పడి చాలా ఏళ్లు నరకమనుభవించాడు. అయినా కర్మ ఇంకా మిగిలిపోయింది. అందుకే గద్దలకొండమీద సట్టికూట పేతగా పుట్టాడు. అక్కడ అతని తలమీద కంటిన్యూస్గా 60,000 సుత్తుల దెబ్బలు. బుద్ధుడు దీని గురించి చెప్తూ, తెలివి తక్కువాడు నేర్చుకున్న నాలెడ్జ్ వివేకం లేకపోతే వాడికే చేటు చేస్తోంది అని, అది వాడిలో మంచిని చంపేసి చివరికి వాడి తల వాడే పగలగొట్టుకున్నట్టవుతుంది అని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, వివేకం లేని తెలివి అది వినాశనానికే దారితీస్తుంది.